రెండోది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా? నెక్స్ట్ momentum and radiation pressure. Momentum, the symbol is P, radiation pressure PR, intensity of electromagnetic wave I. Okay. First, Poynting vector, intensity of electromagnetic wave. తర్వాత momentum and radiation pressure. ఓకేనా? 3 టాపిక్స్. లాస్ట్ ఇంకొక టాపిక్ ఫోర్స్ మీన్స్ F అండ్ రేడియేషన్ ఫోర్స్ అన్నా. రేడియేషన్ ఫోర్స్ F అండ్ ప్రెజర్. ఇవి టాపిక్స్, రిమైనింగ్ టాపిక్స్. ఓకేనా? చాలు. ఇది మొత్తం ఈక్వేషన్ పార్టే. మీరు వినండి, ఒక్కడొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను, తర్వాత రాసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ ఏం చెప్పండి? పాయింటింగ్ వెక్టార్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, మొమెంటం అండ్ రేడియేషన్ ప్రెజర్, రేడియేషన్ ఫోర్స్ అండ్ ప్రెజర్. ఓకేనా? ఇక్కడ ఒక దాంట్లో ఈక్వేషన్స్ ఇంకో దాంట్లో యూజ్ చేయాలి. ఫస్ట్ది, వాట్ ఈస్ మీన్డ్ బై పాయింటింగ్ వెక్టార్? మీ నెంబర్ చెప్పండి, క్లాస్ నెంబర్. 19. పాయింటింగ్ వెక్టార్, పాయింటింగ్ సైంటిస్ట్ నేమ్, పాయింటింగ్ వెక్టార్. It is denoted by S bar symbol. సో దీనికి ఫార్ములా రాస్తున్నాం చూడండి. S bar is equal to పాయింటింగ్ వెక్టార్ du energy upon a dt. So this is the formula. పాయింటింగ్ వెక్టార్ ఎలా చెప్తామంటే దీనికి స్టేట్మెంట్ చెప్తాను చూడండి. du means energy. Actually electromagnetic wave carries energy కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎనర్జీ క్యారీ చేస్తుంది కదా. the electromagnetic wave, the energy carried by electromagnetic wave per second through unit area. Okay na? The energy the wave carries, చూడండి ఇది అయిపోయింది ఇప్పుడు. the energy the wave carries per second dt అయిపోయింది. per second dt through unit surface area, through unit surface area is called pointing vector. Statement మీకు అవసరం లేదమ్మా. ఈక్వేషన్ is very important. Very important equation. Pointing vector du by a dt. du ఎనర్జీ. ఒక్క సెకండ్కి ఒక యూనిట్ సర్ఫేస్ ఏరియాకి ఎనర్జీ ఎంత, దట్ ఈస్ పాయింటింగ్ వెక్టార్. యూనిట్స్ ఏంటి దీనికి? యూనిట్స్. సో SI యూనిట్ ఎనర్జీ జౌల్ పర్ ఏరియా మీటర్ స్క్వేర్ టైం సెకండ్. ఓకేనా? ఇంకోటి జౌల్ పర్ మీటర్ స్క్వేర్ ఎనర్జీ వర్క్ అపాన్ టైం.
పవర్ వాట్. సో జౌల్ పర్ సెకండ్కి ఏం రాయొచ్చు చెప్పండి, ఆర్. వాట్ పర్ మీటర్ స్క్వేర్, వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా. అయితే ఈ పాయింటింగ్ వెక్టర్కి ఇంకా ఈక్వేషన్స్ ఉన్నాయి, అవన్నీ డైరెక్ట్ బిట్స్. చూడండి నేను ఇక్కడ రాస్తాను, పాయింటింగ్ వెక్టర్కి అన్ని డైరెక్ట్ బిట్స్. పాయింటింగ్ వెక్టర్ is also expressed as, ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే S bar is equal to 1 by mu naught E bar cross B bar. Very, very important. పొరపాటున B bar ముందు రాయొద్దమ్మా, E bar. సో పాయింటింగ్ వెక్టర్ ఇంకొక ఫార్ములా. సో two formulas are very, very important here. So this is the another formula for పాయింటింగ్ వెక్టర్, డైరెక్ట్ బిట్. ఇక్కడ జాగ్రత్తగానండి, దీన్ని మ్యాగ్నిట్యూడ్ వైజ్ రాసాం అనుకోండి. నౌ దిస్ ఈజ్ ఇన్ వెక్టర్ ఫార్మ్. మ్యాగ్నిట్యూడ్ వైజ్ రాస్తే ఈ క్రాస్ తీసేస్తే ఏం రాయాలి, సైన్. నేను చూడండి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ చెప్పాలి ఇప్పుడు, ఓకేనా. ఇన్ మ్యాగ్నిట్యూడ్ వైజ్ S is equal to 1 upon mu naught. ఈ రెండిటికి క్రాస్ తీసేస్తున్నాను, ఈబి సైన్ థీటా కదా, 90 degrees వేసాను. ఎందుకు వేసాను చెప్పండి. పర్పెండిక్యులర్ రెండు. ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈ బార్ అండ్ బి బార్ ఆర్ పర్పెండిక్యులర్, అందుకని 90 degrees వేసాను. ఓకేనా. చూడండి, ఈ బార్ perpendicular to B bar. So I am using 90. S is equal to sin 90 1 EB upon mu naught. ఇది కూడా ఫార్ములా పాయింటింగ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ వైజ్. ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి చెప్పండి ఇప్పుడు? 3 వచ్చినాయి. పాయింటింగ్ వెక్టర్కి 3. S is equal to EB upon mu naught. ఇంకా రాయొచ్చా? కనపడుతుందా? చూడండి, దీన్ని మనం ఎలా మోడిఫై చేయొచ్చు ఇంకా ఫార్ములాస్గా. ఈ పాయింటింగ్ వెక్టార్ని చూద్దాం. 1 2 3 ఫార్ములాస్. ఓకేనా. ఇక్కడ చెప్తాను జాగ్రత్తగానండి. దీని తర్వాతది ఇక్కడ చూడండి, ఈని బిని ఎలా రాయొచ్చు? సి ఈజ్ ఈక్వల్ టు ఈ బై బి. ఓకేనా. దట్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ బై సి, ఈ అపాన్ సి. ఆ బి ప్లేస్లో ఈ బై సి రాయొచ్చా? బి ప్లేస్లో ఏం రాస్తున్నాను చెప్పండి? ఈ బై సి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ in the place of B, E by C. అప్పుడేమవుతుంది? E square by mu naught C. Another equation. E square upon mu naught C. ఓకేనా. లేదా ఇప్పుడు B ప్లేస్ రాసి E is equal to రాయొచ్చు. E is equal to CB కూడా రాసుకోవచ్చు, అలా కూడా రాయొచ్చు. ఇది ఓకే. దీని నుంచి ఇంకొక ఫార్ములా రాయొచ్చు మళ్ళీ. ఇలా ఫార్ములాస్ని ఒకదాని నుంచి డిజైన్ చేసుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోకూడదు. ఇక్కడి నుంచి ఇవన్నీ డైరెక్ట్ బిట్సే కదా, వీటిలో వాల్యూస్ ఇచ్చేసి మిమ్మల్ని ప్రాబ్లమ్స్ కడగడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు చూడండి, దీన్ని ఈ ఫార్ములాని ఇంకా ఎలా మోడిఫై చేయొచ్చు? ఈ స్క్వేర్ అపాన్ మ్యూ నాట్ సి కదా, సి ఈజ్ ఈక్వల్ టు 1/√2 మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. దాని నుంచి మళ్ళీ ఫార్ములాస్ మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, చూడండి, తర్వాత రాదు మీరు, నేను రఫ్ చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ పాయింటింగ్ వెక్టర్
దీన్నే ఇక్కడ ఆర్. ఇంకా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చెప్పండి, ఈ స్క్వేర్ అపాన్ మ్యూ నాట్ సి. ఈ స్క్వేర్ అపాన్ మ్యూ నాట్ సి. సి ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ రూట్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. ఓకే, ఈ సి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అపాన్ మ్యూ నాట్ in the place of C 1 upon root mu naught epsilon naught. Okay, S is equal to E square upon mu naught to square అవుతుంది రూట్ లోకి వెళ్తే మొత్తం కంప్లీట్ గా mu naught to square upon mu naught epsilon naught. Mu naught this square cancel. Finally S is equal to, okay na, S is equal to E square upon E square. Reverse the direct formula. E square root epsilon naught upon mu naught over. అయిపోయింది. చూడండి ఎన్ని ఫార్ములాస్ వచ్చినప్పుడు దాంట్లో నుంచి దీనికి డైరెక్షన్ కూడా అడగచ్చు. పాయింటింగ్ వెక్టర్. పాయింటింగ్ వెక్టర్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్. వేవ్ వెలాసిటీ వైపే ఉంటుంది. ఓకేనా, లాస్ట్లో నోట్ అని కూడా రాస్తున్నాను. నోట్ పాయింటింగ్ వెక్టర్ is in the direction of velocity of wave. ఓవర్. అర్థమైందా పాయింటింగ్ వెక్టర్? ఈ మెయిన్ ఫార్ములా నుంచి ఇవన్నీ డిజైన్ చేశాను. ఓకేనా, రైట్. ఓవర్. ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. పాయింటింగ్ వెక్టర్ కంప్లీటెడ్. మన నెంబర్ ఎంత? 20. ఇంటెన్సిటీ of electromagnetic wave. ముందు డైరెక్ట్ ఫార్ములా రాస్తాను చూడండి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ I is equal to U average into C. రైట్ వెలాసిటీ. U average ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో దిస్ ఈజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ electric field, in terms of electric field, in terms of magnetic field. Density of electric field ni in terms of electric field and magnetic field rendu రాద్దాం. చూడండి, I is equal to U average electromagnetic energy into C. I is equal to U average ఎంత? U average 1/4 1/2 నా? 1/4. టోటల్ యావరేజ్ చెప్పాలి. 1/2 టోటల్ యావరేజ్ అమ్మా. 1/2 epsilon naught E naught square into C. ఇది ఫార్ములా. ఓకేనా? In terms of magnetic field, I is equal to U average into C. I is equal to U average in terms of magnetic field. Half B naught square upon mu naught into C. Over. This topic is completed. Second topic, okay na? This one side. Intensity of electromagnetic wave. Right. Any formulas there? Next, momentum and radiation pressure. Most important, these two. తీసేస్తున్నాను. ఇది ఏమేమి టాపిక్స్ అయిపోయినాయి చెప్పండి.
What is meant by momentum and radiation pressure? Okay na? For suppose నేను మీకు 21 టాపిక్ నెంబర్ momentum and radiation pressure. Momentum, the symbol is P. Radiation pressure, the symbol is PR. Diagram వేస్తాం చూడండి. So this is a surface. This is any surface. On this surface, electromagnetic wave is incident on this surface. Electromagnetic wave. Electromagnetic wave. ఈ డయాగ్రామ్ ఆల్రెడీ వేసారు కదా మీరు, వేసారా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డయాగ్రామ్. So this is electromagnetic wave diagram. Electromagnetic wave is incident. So this is electric field, magnetic field. Okay. Electromagnetic wave is incident on the surface. This surface में पढ़ेंगे. If any electromagnetic wave is incident on any surface, okay, it exerts pressure on the surface. Surface में pressure act చేస్తుంది. Okay, it has momentum also. Momentum కూడా ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే దీనికి what is meant by radiation pressure, what is meant by momentum. If the wave is completely absorbed by the surface, ఈ సర్ఫేస్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కంప్లీట్ గా అబ్జార్బ్ చేసింది అనుకోండి, అప్పుడు మొమెంటం ఎంత, ప్రెజర్ ఎంత తెలుసుకోవాలి. ఇఫ్ ద వేవ్ ఈస్ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్, ఓకేనా, వాట్ ఈస్ మొమెంటం అండ్ వాట్ ఈస్ రేడియేషన్ ప్రెజర్, 2 సిచ్యువేషన్స్ లో నేర్చుకోవాలి మనం. ఓకే, ఎనీవే, if electromagnetic wave is incident on any surface, it has momentum and radiation pressure. రెండు ఉంటాయి, రేడియేషన్ ప్రెజర్. ఓకే, ఇక్కడ ఒక మాట రాద్దాం. ఏం రాస్తామంటే, ఇఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఇన్సిడెంట్ on any surface, it exerts pressure on it. ఓకేనా, ప్రెజర్ యాక్ట్ చేస్తుంది. ఈ వేవ్ ఇక్కడ కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోతే మొమెంటం ఎంత, ప్రెజర్ ఎంత తెలుసుకోవాలి. ఈ వేవ్ కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంటే చూద్దాం. అందుకని ఇలా చేస్తున్నాను, జాగ్రత్తగా నాలుగు ఇది ఇక్కడ రాస్తున్నాను. ఇఫ్ ద వేవ్ ఈజ్ completely absorbed by the surface, ఈ వేవ్ ని ఇది కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకుంటే, ఈ వేవ్ ని ఈ సర్ఫేస్ కంప్లీట్ గా, వాట్ అబౌట్ మొమెంటం, వాట్ అబౌట్ రేడియేషన్ ప్రెషర్. అలానే ఇఫ్
the wave is completely reflected by the surface. కంప్లీట్ గా రిఫ్లెక్ట్ చేస్తే ఆ సర్ఫేస్ ఎలా ఉంటుంది. వాట్ అబౌట్ రేడియేషన్ ప్రెజర్ అండ్ మొమెంటం? సరే, ఫస్ట్ చూస్తున్నాను. మొమెంటం P is equal to U by C nana, over U by C, energy upon light velocity. This is the formula. ఎలా వస్తుందో పక్కన చేస్తాను, సైడ్ కింద చేస్తాను చూడండి. అది మొమెంటం ఫార్ములా. మొమెంటం P అంటే ఏంటి చెప్పండి? మొమెంటం P. సరే, ఓకే. మొమెంటం ఇక్కడ కావాలంటే రాసుకోవచ్చు. మొమెంటం when the wave is completely absorbed. E is equal to mc square ఫార్ములా. ఓకేనా? ఇది ఎలా వస్తుందో చెప్తున్నాను. ఓకే, that implies E is equal to mc into c. mc mass into velocity. momentum that is equal to E is equal to pc. that implies P is equal to E by C. ఇక్కడ ఎనర్జీని U అంటున్నాను అంతే. సో P is equal to U upon C. ఎనర్జీని U అని రాసాం అంతే. ఇది ఓకేనా? మొమెంటం ఈక్వేషన్ లో U by C మొమెంటం. ఓకే. ఇఫ్ ద వేవ్ ఈస్ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్ బై సర్ఫేస్, మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు మెకానిక్స్ లో చెప్పాను. ఓకేనా? A body moving towards a wall and return back with same velocity. What is change in momentum? Very good. 2mu. Here the wave is completely reflected. What is the momentum? P is equal to ఏం చేయాల్సిన పని లేదు, 2u by c over 2u by c. 2u upon c, completely reflected. Okay na? Wave completely reflected, 2u upon c. First point is over. Next, what is radiation pressure? Second one, radiation pressure. Pressure is equal to force per unit area. Antena? Force per unit area. Jagrattha ganandi. Pressure is equal to force per unit area. That is equal to force ante dp by dt into 1 by a. dp by dt. Force, change in momentum upon time, into a, 1 upon a. ఓకే, చూడండి ఒకసారి దీన్ని. ఇప్పుడు P అంటే ఏంటమ్మా ఇక్కడ? U by C. ఓకేనా? ఏం చేద్దాం దీన్ని? dp that is equal to d by dt of P ప్లేస్ లో U by C into 1 by a. ఇక్కడ ఒకసారి చూడండి, du by a dt, పాయింటింగ్ వెక్టర్. వెరీ గుడ్, పాయింటింగ్ వెక్టర్. చూడండి, దీన్ని ఏం చేస్తానంటే du కొంచెం మోడిఫై చేస్తున్నా, du అపాన్ a dt ఇంటూ 1 by c రాయచ్చా? du by a dt అంటే ఏంటి? వెరీ గుడ్, s by c. PR is equal to s by c, radiation pressure. S upon C. కనపడలేదా? ఇప్పుడు రాయనా? చెప్పు, ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, du by a dt అంటే రాయొచ్చు s. That implies P is equal to s upon C. S అంటే ఏంటి చెప్పండి? P నా PR ఇది? P means momentum, PR means radiation pressure. ఇప్పుడు చెప్పండి ఇటువైపు వెనుక, when the wave is completely reflected back, radiation pressure double 2s upon c. 2s upon c. Over, this topic is completed. ఓకేనా? మొత్తం ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఇందులో చెప్పండి? 4. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. If electromagnetic wave is incident on any surface, it exerts pressure on it. దానిపైన ప్రెజర్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ రెండు చెప్పాను. ఇఫ్ ద వేవ్ ఈస్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ బై ద సర్ఫేస్, ఇక్కడ నుంచి వెళ్ళిన వేవ్ కంప్లీట్ గా అబ్జార్బ్ అయితే
వాట్ ఈజ్ మొమెంటం, వాట్ ఈజ్ రేడియేషన్ ప్రెజర్, రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఈ సింబల్స్ ఇవన్నీ తెలియాలి. కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయితే ఫార్ములా సి. ఓకే, క్లియర్. నెక్స్ట్ అండ్ లాస్ట్ టాపిక్, రేడియేషన్ ఫోర్స్ అండ్ ప్రెజర్. ఫోర్స్ అండ్ ప్రెజర్, ఇది ఓకేనా? క్లియర్. సో డయాగ్రామ్ అదే ఉంచుదాం. 22 టాపిక్ నెంబర్ 22 చూడమ్మా, ఇంతవరకు ఇలా నేను చేస్తా. ఓకే, టాపిక్ నెంబర్ ఎంత? 22. టైటిల్ రేడియేషన్ ఫోర్స్ F and pressure P. Again, when electromagnetic wave is incident on any surface, it exerts force on it, and also it exerts pressure. ఓకేనా? ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎంత ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తుంది? when the wave is completely absorbed. ఓకేనా? ఫోర్స్ ఎంత when the wave is completely reflected. అలానే ప్రెజర్ ఎంత? ఓకేనా? చూద్దాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ చాప్టర్. జాగ్రత్తగానండి, ఇక్కడ టైటిల్ మార్చాను, రేడియేషన్ ఫోర్స్ అండ్ ప్రెజర్. ఓకే, ఇఫ్ ద వేవ్ ఈస్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ బై ద సర్ఫేస్, కంప్లీట్లీ అబ్జార్బ్డ్. ఓకేనా? గుడ్ అబ్జార్బర్, కంప్లీట్లీ అబ్జార్బ్. ఓకే, ఇక్కడ ఏమనొచ్చు అంటే ద వేవ్ ఈస్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ అనొచ్చు, లేకపోతే ఏమనొచ్చు తెలుసా? ఇఫ్ ద వేవ్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్మిటెడ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్మిటెడ్, దీని నుంచి దీనికి ఇచ్చేసింది మొత్తం, అలా అయినా అనొచ్చు. ట్రాన్స్మిటెడ్ అనే మాట వచ్చినా ఇదే. ఫస్ట్ మాకు కావాల్సింది ఏంటి చెప్పండి? రేడియేషన్ ఫోర్స్. రేడియేషన్ ఫోర్స్ ఎప్పుడు కనుక్కుంటున్నాను? రేడియేషన్ ఫోర్స్ చెప్పండి. కంప్లీట్లీ అబ్జార్బ్ చేసినప్పుడు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటం అపాన్ టైం. ఓకేనా? డిపి బై డిటి. సరే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ మొమెంటం ఎంత? పి. కంప్లీట్లీ ఇంతకుముందే చెప్పాను, యు బై సి. రైట్, పి ప్లేస్ లో యు బై సి రాశాను, యు బై సి. ఓకేనా? ఎనర్జీ అపాన్ సి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఒక ఏని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, డి బై డిటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అపాన్ ఏ ఇంటూ యు బై సి. ఓకేనా? అయితే డియు బై ఏ డిటి రాస్తున్నాను ఇప్పుడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు అపాన్ యు ఇట్ రాసా, ఏ డిటి ఇంకేముందమ్మా, ఏ బై సి. దిస్ ఈజ్ ఎస్ ఆర్ ఇంటెన్సిటీ కూడా ఐ, ఇది ఇంటెన్సిటీకి రాయాలి, ఇక్కడ ఎస్ రాయకూడదు, ఐ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఐఏ అపాన్ సి. ఐ అంటే ఏంటి చెప్పండి? ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ కూడా అదే, ఇంటెన్సిటీ కూడా వాడచ్చు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఇంటెన్సిటీకే వాడాలి, ఇంటెన్సిటీ. ఇది ఓకేనా? చెప్పండి, ఐఏ అపాన్ సి. ఇక్కడే ఉంది కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్. 2IA upon C. 2IA upon C. ఓకే, నెక్స్ట్ ప్రెజర్ ఎంత? ఇందులో సెకండ్ పాయింట్, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఎంత? IA బై సి. IA అపాన్ సి అపాన్ ఏ క్యాన్సిల్. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు I బై సి. ఇక్కడ ప్రెజర్ ఎంత అయితే? కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 2I బై సి ఓవర్. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్. దీని మీద రేడియేషన్ పడింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. నేనేం చెప్పాను? కంప్లీట్ అబ్జార్బ్ అయింది చెప్పాను ఫార్ములాస్, కంప్లీట్ రిఫ్లెక్ట్ అయితే చెప్పాను. అట్లా కాకుండా ఈవెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఎనీ సర్ఫేస్, ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ అండ్ రిమైనింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్. కొంత అబ్జార్బ్ చేసుకొని మిగతా అది రిఫ్లెక్ట్ చేస్తే అప్పుడు రెండు కాంబినేషన్స్ వేయాలి కదా.
ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ అటు ఇటు కాంబినేషన్స్ కదా వేయాల్సింది. అర్థమైందా? ఓకే, చూడండి, ఇది సర్ఫేస్. నేనేం చెప్పాను ఇప్పుడు ఫార్ములాస్ అన్ని? వెన్ ద వేవ్ ఈస్ కంప్లీట్లీ అబ్సార్బ్ చెప్పాను. కొన్ని ఫార్ములాస్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ చెప్పినవే. వెన్ ద వేవ్ ఈస్ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్ చెప్పాను. ఇప్పుడేం చెప్తున్నానంటే, ఇఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, లేకపోతే వెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్, ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్, పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అబ్సార్బ్ అండ్ రిమైనింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్. కొంచెం అబ్జార్బ్ చేసుకుని మీకు రిమైనింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? అప్పుడు వాట్ ఈస్ ఫోర్స్, రేడియేషన్ ఫోర్స్, వాట్ ఈస్ ప్రెషర్. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు నెంబర్ చెప్పండి. 23. ఓకేనా? ఇఫ్ రేడియేషన్ incident on the surface is partly absorbed and remaining is reflected. Remaining is reflected. If radiation incident on the surface is partly absorbed and remaining is reflected with coefficients with absorption and reflection coefficients A, R, then coefficients A, R అనేవి A small a absorption coefficient, R reflection coefficient. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్న ఫస్ట్ వన్. ఓకేనా? రేడియేషన్ ఫోర్స్ కావాలి. రేడియేషన్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకున్న ఫార్ములా వచ్చింది ఇందాక, IA/C. ఓకేనా? దీనికి ముందు స్మాల్ ఏ పెట్టాలి, బికాస్ దిస్ ఈజ్ అబ్జార్ప్షన్, కంప్లీట్లీ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయితే 2IA/C. దీనికి ముందు ఏం పెట్టాలి? దిస్ ఈజ్ ద ఫార్ములా. అదేగా రాస్తాను చూడు. ఇది ఇప్పుడు కంప్లీట్ అబ్జార్బ్ ఇది. సో దిస్ ఈజ్ అబ్జార్బ్డ్, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్. ఈ రెండేంటివి? అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. ఏమవుతుంది అప్పుడు? F ఈజ్ ఈక్వల్ టు కామన్ IA/C ఇన్ బ్రాకెట్ A+2R. ఓకేనా? A+2R IA/C. క్లియర్? దీన్ని ఇంకా మాడిఫై చేయొచ్చు. R ఇన్ జనరల్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మా. ఇది కూడా అడగొచ్చు బిట్గా మిమ్మల్ని. The sum of absorption coefficient and reflection coefficient is equal to 1. That implies A is equal to 1 minus R. A plus 1 minus R catch చేయండి. F is equal to IA/C in bracket A plus లో 1 minus R plus 2R. ఎంత అవుతుంది? F is equal to IA/C into 1 plus R. 1 plus over. So this is the force. Pressure కావాలంటే force per unit area. Pressure is equal to force per unit area. Pressure is equal to force IA/C in bracket 1 plus R upon A. Get cancel each other. P is equal to I/C into 1 plus R. End of the chapter.